నిన్నటి చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ సమావేశం తర్వాత తాడేపల్లి కోటలో ఉన్నటువంటి 105 ఇంచుల టీవీ బద్దలైనట్టుగా తెలుస్తూ ఉంది. తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరున్నారనేది కూడా చూడకుండా టీపీ మీద ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్ లాంటి దాంతో టీవీని నేరుగా పగలగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దెబ్బకి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి తన దూతను పంపించి భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏంట కథ అనేది వీడియోలో వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా, ఇరిటేషన్ వచ్చినా, కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీ పగులుద్దనేది జనాలందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ఇవాళ కొత్తగా చెప్పట్లా. అయితే గతంలో కూడా అతను అనేక టీవీలు పగలగొట్టడం జరిగింది. అది 105 ఇంచుల టీవీ. అది సాధారణంగా బ్రిటన్ నుంచి ప్రత్యేక విమానంలో తెప్పించుకుంటాడంట అతను. సరే, ఇప్పుడు టీవీ వివరాలు చెప్పడానికి కాదు కానీ మొదలుపెట్టింది ప్రశాంత్ కిషోర్ నిన్న ఊహించినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వడం జరిగింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైనటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి లేని ఎలివేషన్స్ అన్నీ ఇచ్చేసి వీరుడు, సూర్యుడు, ధీరుడు అది ఇదని చెప్పి ఇక రకరకాల డ్రామాలు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య అనేక రకాలైనటువంటి డివిజన్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి విజయానికి కారకుడైనటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆ ప్రశాంత్ కిషోర్ అన్న అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ తిరిగాడు, ముఖ్యమంత్రిని చేశాడు కాబట్టి. అయితే ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ అనేక రాష్ట్రాల్లో పనిచేశాడు. కేజ్రీవాల్కి పనిచేశాడు, మమతాకి పనిచేశాడు, స్టాలిన్కి పనిచేశాడు. కానీ ఇక్కడ ఎక్కడా లేనటువంటి విధ్వంసం, అరాచకం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. సో తప్పు చేసి తప్పుడు వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టాను అనేటువంటి బాధతో, మదనంతో అతను ఉన్నట్టుగా మనందరికీ తెలిసింది. ఎందుకంటే గతంలో 2 సార్లు ఆల్రెడీ అతను మాట్లాడాడు, ఈ రాష్ట్రం దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పరిపాలన సాగుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడుగా, ఓటమిని ఒప్పుకోడంటే ఒప్పుకోకేం చేస్తాడు. ప్రజలు నిర్ణయించిన తర్వాత ఇతను నిరంకుశత్వవాది, నియంతృత్వవాది. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు అనుకున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని కూడా అంగీకరించలేనటువంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందనుకోండి. బట్ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిశారో ఇంకా ప్రశాంత్ కిషోర్ పోతాడనేటువంటి భయంతో ఆల్రెడీ వైసీపీ ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందనేది ఆ పార్టీ నాయకులకు తెలుసు. సర్వేల ప్రకారం 30 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదనేది వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి 100 మందిని లేపేసేటువంటి ప్రయత్నాల్లో ఆల్రెడీ ఉన్నాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం కార్యకర్తలకి, నాయకులకి మోరల్ బూస్ట్ కూడా లేకుండా పోయింది. అంటే గెలుపు వైపు ప్రశాంత్ కిషోర్ ఉంటాడు అనేటువంటి నానుడి ప్రకారం తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుందనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఆల్రెడీ తెలుగుదేశం గెలుస్తుందనేది ప్రజలకి, మనకి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే 4.5 సంవత్సరాల్లో విధ్వంసం, అరాచకం తప్ప అభివృద్ధి దిక్కులేనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి 1000 కోట్ల ఆఫర్తో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎంపీని ప్రశాంత్ కిషోర్ దగ్గరికి దూతగా పంపించేటువంటి ప్రయత్నం చేసి 1000 కోట్లు ఇచ్చాం, దయచేసి నువ్వు టీడీపీకి పని చేయొద్దు, మాకు పని చేయాలి, కనీసం నువ్వు టీడీపీకి పని చేయడం మానేసినా సరే 1000 కోట్లు నీకు డీల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు చేయకపోయినప్పటికీ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ని అప్రోచ్ అయితే 5 కోట్ల మంది జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తిగా వాళ్ళు ఉసురు పోసుకుంటుంటాను నేను ఆల్రెడీ. కాబట్టి ఇక ఆ ప్రయత్నాల కార్యక్రమాల్లో నేను భాగస్వామిని కాదలుచుకోలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని తిరిగి నిలబెట్టాలి, తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, దాన్ని సరిచేయాలి. నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ కోసం పని చేయబోతున్నాను అనేటువంటి మాట నేరుగా చెప్పేసిన తర్వాత ఆ కన్ఫర్మేషన్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన కోటలో ఉన్నటువంటి 105 ఇంచుల భారీ టీవీని బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ డబ్బులు బొక్క అంటే ప్రజల నుంచి దోచుకున్నదేగా. అతను కష్టపడి చెమటొచ్చి వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో సంపాదించింది కాదు కదా, ప్రజల నుంచి దోచుకున్నది. మళ్ళీ ప్రత్యేక విమానం పంపిస్తాడు లండన్కి, మళ్ళీ తెల్లారాక మళ్ళీ లండన్ నుంచి ప్రత్యేక విమానంలో టీవీ వచ్చేస్తే బిగించుకుంటాడు. అదేమి ఇబ్బంది లేదు, అతనికేం ఇబ్బంది లేదు. బట్ రాష్ట్ర ప్రజలు ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బుతో అతను అంటాడు, వైజాగ్లో నేను చెన్నీళ్ళు కట్టుకుంటే వాళ్ళకి బాధ వచ్చింది. నువ్వు చెన్నీళ్ళు కట్టుకున్నా, చెన్నీళ్ళు పెట్టుకున్నా మాకు ఇబ్బంది లే. బట్ నువ్వు బెంగళూరులోని యలహంకలో దాదాపు 2,000-3,000 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, హైదరాబాద్లో ఒక 600 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, పులివెందుల్లో ఒక 100 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నావు, కడపలో ఒక 200 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నావు, తాడేపల్లిలో ఒక 300 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నావు, ఇప్పుడు వైజాగ్లో 600 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నావు. నువ్వేం పేదోడివో, నువ్వేం నిరపేదవో, నీకున్న చిన్న ఇల్లు ఏందో మాకైతే అర్థం అవుతలేదు జగన్మట్య. పైగా సొంత చెల్లిని, తల్లిని తరిమేసినటువంటి నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏదో ఓడపడుస్తానంటే రాష్ట్ర ప్రజలు ఎట్లా నమ్ముతారు నాకు అర్థమైతే లేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నీ ఓటమి ఖాయమైపోయిన తర్వాత
ఇప్పుడు తప్పుడు మార్గాల ద్వారా దొంగ ఓట్ల ద్వారానో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేయడం ద్వారానో అక్రమ కేసుల ద్వారానో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారానో గెలవాలనేటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అయితే నీ ఓటమి ఖాయమైపోయిందని తెలుసుకున్నటువంటి ప్రజలు ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే రాష్ట్రాలకు విదేశాలకు పారిపోతాడు. ఇతని అవినీతికి, అరాచకాలకి, దుర్మార్గాలకి, అక్రమ కేసులకి సహకరించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులు, పోలీసులు వీళ్ళందరూ చట్టం ముందు దోషులుగా నిలబడి వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకు విచారణ ఎదుర్కొని సామాజిక న్యాయం పొందాల్సినటువంటి పరిస్థితి, అగత్యం ఏర్పడుతుంది. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రాడు. మీరు ఈ రాష్ట్రంలోనే ఉండాలి, ఈ రాష్ట్రంలోనే సర్వీస్ చేయాలి, ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి. ఇబ్బంది పడిన ఏ ఒక్కడు, ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీ గతంలోలా చూసి చూడనట్టు వదిలేసేటువంటి పరిస్థితి లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష ఉంటుంది.